ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షంన నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు తన ప్రజలను బంధకముల్లో నుంచి విడిపించి సదాకాలము శాంతితో సురక్షితముగా ఆయన రాజ్యంలో నివసింపచేస్తాడు అన్నటువంటి వాక్యానికి నిదర్శనంగా ఈ వాక్యం ఉన్నది. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడూ మర్చిపోడు అని మరి ఒకసారి ఈ వాక్యం ద్వారా గుర్తు చేయబడుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో మరి ముఖ్యంగా సమాధానం దేవుడు ఇస్తానని చెప్తున్నాడు, మన పక్షంన ఉంటాను అని చెప్తున్నాడు, మన పనులన్నీ సఫలం చేస్తాను అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ వాక్యాలు ఈరోజు మన అందరం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. సమాధానము మనకి స్థిరపరిచాడంట. నిజముగా షాలోమ్ అన్న మాట ఈ మాటకు ప్రత్యేకించి ఇక్కడ వాడబడింది అన్నమాట. మన పక్షమున ఎవరో ఉన్నారని, మనకు ఎవరో సపోర్ట్ చేస్తున్నారని, ఎవరో రికమెండేషన్ చేస్తే మనకు సమాధానం రావట్లేదు. కేవలము అది దేవుని యొక్క కృప వల్లనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు, తనకు సమాధానంతో తను ఉన్నట్లు మనం చూస్తున్నాం. తనకు సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? సింహపు బోనులో సమాధానం ఎలా దొరుకుతుంది? అది దేవుని వల్ల దయచేయబడింది. మన పక్షమున ఉంటానంటున్నాడు, మన పక్షమున ఉండి పనులన్నీ సఫలం చేస్తానంటున్నాడు. అది అనుభవించిన పౌలు కూడా కొత్త నిబంధనలు అదే రాస్తాడు ఫిలిప్పీ ఉత్తరంలో, మీలో కార్య సిద్ధి కలుగజేయవాడు దేవుడే అని తెలియపరుస్తున్నాడు, తన స్వంత అనుభవం అన్నమాట. అలానే యోహాను కూడా రాస్తున్నాడు, యేసు ప్రభు చెప్పిన మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నాకు వేరే మీరు ఉండలేరు అని యోహాను మాత్రమే మనకి చెప్పినట్టుగా కనపడుతుంది. దేవుడు మన పక్షమున ఉంటాడు అని వారు కూడా అనుభవించారు. ఇప్పుడు కూడా మనం అనుభవిద్దాం, మన పనులన్నీ సఫలం చేస్తానని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుని కృతజ్ఞతలు తెలియజేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా పక్షమున ఉండి మాకు సమాధానం దయచేసి మా పనులన్నీ సఫలం చేస్తానన్నావు నాయన. నీ నామాన్ని గణపరుస్తూ నిన్ను హెచ్చిస్తూ, నీ నామమే ఎప్పుడూ హెచ్చింపబడినట్లుగా నిన్ను గణపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. Have a blessed day. God bless you.